నదిలో వదిలిన ఆ బిడ్డ సురక్షితంగా ఉన్నాడని తెలిసిన వెంటనే ఒక తల్లి మనసు శాంతించింది. అదేంటో చూద్దాం రండి. పాదచారుల మాటల ద్వారా తను నదిలో వదిలేసిన బిడ్డను ఒక సూదుడు ప్రేమతో పెంచుకుంటున్నాడని తెలుసుకున్న కుంతీదేవి చివరికి మనసు శాంతించింది. ఆ తరువాత కుంతీపోజుడు ప్రకటించిన స్వయంవరంలో కుంతీదేవి పాండురాజుని తన భర్తగా స్వీకరించింది. ఆ తర్వాత భీష్ముల అనుమతితో పాండురాజు మద్రరాజ కుమార్తె మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత పాండురాజు యాత్రకు బయలుదేరాడు. తన శౌర్య పరాక్రమాలతో 4 దిక్కుల రాజ్యాలందరినీ జయించి హస్తినాపురానికి గొప్ప పేరు తెచ్చాడు. 100 అశ్వమేధ యాగాలు చేసి పాండురాజు మహావీరుడుగా పేరుగాంచాడు. కానీ ఒకరోజు పాండురాజు వేట కోసం అడవికి వెళ్ళాడు. ఎంత వెతికినా ఒక్క జంతువు కనిపించలేదు. విసుగు, ఆక్రోశం, అడవి నిశ్శబ్దం. అదే అడవిలో పాండురాజు చేసిన ఒక పని మహాభారత చరిత్రనే తలకిందులు చెయ్యబోతుంది. తర్వాత భాగం మిస్ కావద్దు. నెక్స్ట్ పార్ట్ మిస్ కాకుండా ఉండడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.